ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దాన సందేశం అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నీ మీదికి ఎవడు రాడు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు పరిచర్య చేస్తున్న పౌలును కొరంతిలో దేవుడు ధైర్యపరుస్తూ ఈ మాట చెప్పారు. నీ మీదికి ఎవడునూ రాడు. దేవుని బిడ్డల, హానికరమైన పరిస్థితుల నుండి శత్రువులను నువ్వు రక్షింపబడాలంటే ఏం చేయాలి? మొదటగా నిర్దోషినిగా ఉండాలి. రెండోది నిష్కలమైన భక్తి కలిగి ఉండాలి. మూడోది నిస్వార్థమైన జీవితం జీవించాలి. దేవుని ఎదుట నువ్వు భక్తి గలవాడివై ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు బలమైన పరిచర్య చేస్తాడు. ఆరోగ్యం ఆశీర్వాదం కలిగితే దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తమే ప్రవేశనామాని సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.